ప్రభుత్వం ఏదో ఉచితంగా దారదత్తం చేసిందని తెలుగుదేశం పార్టీ ఉంటే ఎంతో ఉద్ధరించేవాళ్ళని, ప్రభుత్వానికి లాభం చేకూర్చేవారని, ఇప్పుడు దాని మీద నిర్ణయాలు తీసుకోకపోతే మేము స్వాస్థ్యంగా ధర్నాలు చేస్తామని వివిధ రకాలుగా ఏవో వారికి వచ్చినట్టుగా వారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వాడి కడుపులో ఉన్న బాధను అంతటినీ కూడా వెళ్ళగొస్తున్నారు. ఈనాడు పత్రికల్లో కూడా ఒక హాఫ్ పేజ్ ఒక 300 పేజీని కూడా దానికి కేటాయించారు. వాస్తవాలు పాపం చంద్రబాబు నాయుడు చేసిన అఘాయిత్యం, ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, స్వయాన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అఘాయిత్యం కానీ వారి నోటీసులో లేకపోవచ్చు, లేదా మరిచిపోవచ్చు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం వీళ్ళ అమాయకులు ఏం తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఆయన చేసిన అరాచకాలు కాబట్టి వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్న అంశం. పూర్వపరాల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే ఏదైతే ఇప్పుడు ఎన్సీసీకి ల్యాండ్ హోల్డింగ్, ఫ్రీ హోల్డింగ్ ఇచ్చిన భూమి ఏదైతే ఉందో దాన్ని 2005వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మధురవాడలోని ఆ భూమి ఉంది. అది పీపీపీ మోడల్లో ఆనాటి ప్రభుత్వం, ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను. అప్పుడు పీపీపీ మోడల్లో దాన్ని వచ్చి పారదర్శకంగా టెండర్ పిలవడం జరిగింది. 6 బిడ్డర్స్ వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ఎల్వన్గా ఎన్సీసీ సంస్థ వచ్చి షార్ట్ లిస్ట్ 6 పార్టిసిపేట్ చేస్తే నలుగురు వచ్చి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆ నలుగురిలో ఎన్సీసీ సంస్థ ఎల్వన్గా వచ్చింది. ఎల్వన్గా వచ్చి అది ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన అంశాలు ఉన్నాయో వాటిని చేయడానికి 31/12/2005 నాడు ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకుంది. దానికి సంబంధించి సుమారు 90 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి వచ్చి చెల్లించడం కూడా జరిగింది. ఎప్పుడు ఇది? 2005లో. ఇది ఇప్పుడు చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి అమాయకత్వంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ధర్నాలు చేస్తున్నారు, అది ఈ ప్రభుత్వం మీద కదా, చంద్రబాబు నాయుడు మీద చేయాలి ధర్నాలు. డెవలప్ చేసి అక్కడ వచ్చి బిల్డింగ్లు కట్టి దాంట్లో కొంత పర్సంటేజ్ షేర్ను వచ్చి 16% మరి ప్రభుత్వానికి ఇచ్చి మిగతాది వచ్చి వాళ్ళు ఫ్రీ హోల్డ్ వాళ్ళు అమ్ముకునేటట్లు ఆ అగ్రిమెంట్. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం. అగ్రిమెంట్ కూడా ఆ రోజు చేసుకున్నారు. ఆ 97 ఎకరాలు 30 సెంట్లు మొత్తం యాక్సెంట్. దాన్ని 93 కోట్లు కూడా అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు చెల్లించిన డబ్బులు కూడా ఆ రోజు చెల్లించారు. ఆ చెల్లించడం జరిగింది. ఆ తదుపరి చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా అది పెట్టారు. 2009లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా జీవో నెంబర్ 177 ప్రకారం చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇది నేను చెప్తున్న ప్రతి అంశాన్ని కూడా అన్ని అథారిటీగా ఒక రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో మంత్రిగా, ఈ శాఖ చూస్తున్న మంత్రిగా నేను చెప్తున్న మాట ఇది. ఎవరికైనా అనుమానాలు ఉంటే దయచేసి మీ పత్రికలకి అనుమానాలు ఉన్నా, లేదు నా మాటలు విన్నే ఏ రాజకీయాలకు అనుమానాలు ఉన్నా దీని మీద మళ్ళీ వాళ్ళు దాని మీద స్పందించు, నన్ను అడగచ్చు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్. అది ఈ విషయాన్ని చెప్తాను. ఏంటి అందుకు తొందరపడిపోకు. నేను కొంత బోల్డ్ ఉంది. మీ భాగవతం చెప్పిన తర్వాత దాన్ని నువ్వు రెస్పాండ్ అవ్వు. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన భాగవతం చెప్పిన తర్వాత దాన్ని రియాక్ట్. ఐఎమ్ ఓపెన్. గంట కాదు, 2 గంటలు కాదు, అరగంట కాదు, 30 గంటలు కాదు, అంతసేపు కూర్చుంటాను.
ఏ విషయం మీరు అడిగినా సరే. తదుపరి ప్రాజెక్ట్ వచ్చి లేట్ అయింది, వాళ్ళు స్టార్ట్ చేయలేనప్పుడు 2013లో ఉన్న అప్పుడు ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది 2013లో. అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, రద్దు చేసుకోవాలనుకున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. అనుకున్న తర్వాత ఏజీకి వచ్చి దాన్ని పంపించారు. ఒపీనియన్ కోసం పంపిస్తే ఏజీ గారు ఏమన్నారంటే, వాళ్ళు ఇది రద్దు చేసే కంటే ఆర్బిట్రేషన్కి వెళ్ళండి, ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఉంది కదా, దాన్ని సెటిల్ చేసుకోండి, అది మంచిది, ప్రభుత్వానికి మంచిదని చెప్పి ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఏమో అది అలా డిలే అయ్యి అది అలా ఆ స్పందనలో అది ఉంది. ఆ తదుపరి 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో ఈ సంస్థ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఎఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై దాఖలు చేస్తే హైకోర్టు ఏమి ఇచ్చిందంటే స్టేటస్ కాని ఇచ్చింది. హైకోర్టు దాని మీద స్టేటస్ కో మెయింటైన్ చేయమని హైకోర్టు వచ్చి స్టేటస్ కో ఇచ్చింది. దానిపైన ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. తర్వాత వచ్చి ప్రభుత్వాలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం నడుస్తుంది. ఈ నడుస్తుండగా 2012, 2019 సాధారణ ఎన్నికలకు 2 నెలల ముందు మ్యూచువల్ కన్సెంట్తో, అంటే ఎన్సిసి సంస్థ, అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జీవో నెంబర్ MS 121 16/3/2019 ఎన్నికలకి ముందు ఒక అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చింది? దాన్ని ఫ్రీ హోల్డ్ చేయాలి, వాళ్ళకి వచ్చి ఇచ్చేయాలి. దాని మీద వచ్చి కమిటీని వచ్చి ఒక కమిటీని వేసి, ఒక 2-man కమిటీని వేసి, ఏదైతే ఈ 16% ఉందో దీన్ని వచ్చి దాన్ని ధర కట్టి ఆ ధరను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆ ధరతో వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేయాలని చెప్పి ఇచ్చి క్యాబినెట్లో కూడా పెట్టింది. ఇవ్వడమే కాదు, క్యాబినెట్లో కూడా దాన్ని వచ్చి పొందుపరిచింది. ఇవ్వడమే కాకుండా ఇద్దరు వాల్యుయేషన్ పెట్టిన బాధతో క్యాబినెట్లో కూడా పెట్టింది. క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని దీన్ని వాళ్ళకి ఏదైతే వాల్యూస్ వచ్చి ఏ రేట్ అయితే చెప్తారో ఆ రేటు వాళ్ళ దగ్గర తీసుకుని అది వాళ్ళకి దఖలుపరచాలని ఇచ్చింది. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు దగ్గరికి ఫైల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్సిసి సంస్థ వాళ్ళకి వచ్చి ఎవరికి? ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఏమని పెట్టుకున్నారు? మాకు దీన్ని వచ్చి మాకు స్టాంప్ డ్యూటీ పెరిగిపోద్ది రిజిస్ట్రేషన్ చేస్తే, సో కాబట్టి మాకు దీన్ని జీపీఏ ఇవ్వండి అని చెప్పి ఆయన దరఖాస్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళకి జీపీఏ ఇచ్చారు. ఇప్పుడు 16/3/2019 జీపీఏ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని జీపీఏ ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత దాన్ని వచ్చి అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం వాళ్ళ తరఫున వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తుంటుంది. ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి వాళ్ళు చేస్తుండేది. ఇది ఆ రోజు ఏదైతే మన రిజిస్ట్రేషన్ బిల్ ఎక్కొట్టడానికి కారణాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ వాస్తవాలు, నేనేది ఒక్కటి అబద్ధం చెప్పట్లే. ఆ తదుపరి మా ప్రభుత్వం వచ్చింది.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలన చేశాం. చేసిన తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా పంపించాం. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన ఏజీ ఇచ్చిన వివరణ ఏంటంటే, ఒకసారి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ దాన్ని వచ్చి చేర్పులు మార్పులు చేయాలంటే కేబినెటే చేయాలి తప్ప ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి దాన్ని మార్చడానికి అవకాశం లేదు అని చెప్పారు. ఎందుకంటే నేను కేబినెట్ మంత్రిని, మరి అక్కడ ధర్నాలు చేసిన వాళ్ళు కూడా కేబినెట్ మంత్రి చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని ఫ్రీబోల్ చేయడానికి, స్టాంప్ డ్యూటీ కట్టుకోవడానికి, వాణిజ్య చేయడానికి ఇచ్చి డెవలపర్ వచ్చి ఒక అప్లికేషన్ పెడితే ఏ విధంగా చేస్తారు? అది తప్పు కదా. అప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి మాకు దాన్ని అమలు జరపని అడిగితే నో నథింగ్, మా అమలు జరపడానికి లేదు. క్యాబినెట్ నేను తీసుకున్న నిర్ణయం మళ్ళీ క్యాబినెట్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడానికి ఇందులో లేదు. ఎప్పుడు తీసుకోవాలి? క్యాబినెట్కి వెళ్ళకపోతే ముఖ్యమంత్రి తీసుకోవచ్చు. దెన్ సెండ్ టు క్యాబినెట్, అదర్వైజ్ కెప్ట్ క్వైట్. కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మార్పు చేయడానికి ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా అవకాశం లేదు. బిజినెస్ రూల్స్ ప్రకారము ఏ అంశాన్నైనా తీసుకోవడానికి అవకాశం లేదు. ఇది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. మనంత మేధావి 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏ విధంగా డిబేట్ అయ్యాడు, ఏ విధంగా అప్పనంగా మరి 100 కోట్లు కట్టవలసిన దాన్ని ఏ విధంగా వాళ్ళకి ఇవ్వడానికి తయారయ్యాడు ఆయన. ఆ విషయం అసలు ఈ తెలుగుదేశం నాయకులు తెలుసా? ఇవన్నీ నేను చెప్తున్నాను. ఇవన్నీ అబద్ధాలా? చూసుకోమండి. అన్ని ఎవ్రీథింగ్, ప్రతిదీ జీవో, ప్రతిదీ వే ఆఫ్ మెమో, ప్రతిదీ జీవో. అప్పుడు మా దగ్గర అప్రోచ్ అయితే నో నథింగ్ బాబా, దాని జరగదు. ఈ జీపీఏలు ప్రభుత్వాలు వచ్చి మీ పేరు వచ్చి రిజిస్టర్ చేయడం ఏమైనా జరగవు. ఏదైతే 2 మ్యాన్ కమిటీ వేసిందో ఆ 2 మ్యాన్ కమిటీ ఎవల్యూషన్ చేస్తే, ఆ ఎవల్యూషన్ చేసిన డబ్బులు మీరు కడితే తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, మేము ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పి దాని మీద వచ్చి మేము జీవో నెంబర్ 67 6 జీవో నెంబర్ 67ని మేము వచ్చి రిలీజ్ ఇచ్చాం, ఆర్డర్ ఇచ్చాం. ఏమని? ఇది ఈ ఆదేశం 67 జీవోతాలకి ఏంటి, ఏదైతే చట్టం ఉందో చట్ట ప్రకారం జరగాలని, చట్టాన్ని డివైడ్ చేయడం వీల్లేదని ఒక ఆర్డర్ను కూడా వాళ్ళకి ఇచ్చాం. గత ప్రభుత్వం చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 2015ని డేటెడ్ 2020తో జీపీఏ ఉపయోగించుకోవాలని ఏపీఎస్పీని కూడా ఆదేశించాం. జీపీఏ ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది చెల్లదు, దాన్ని విత్డ్రా చేసుకోండి. మీరు వచ్చి 2 మ్యాన్ కమిటీ డబ్బు ఎంతైతే కట్టమంటుందో ఆ డబ్బును తీసుకొని మీరు వచ్చి నిర్ణయం చేసి అది చేయమని చెప్పని వాళ్ళకి ఆర్డర్ కూడా చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారం మళ్ళీ వాళ్ళు వచ్చి 97 కోట్ల 29 లక్షల రూపాయలు కట్టవలసింది ఈ 2 మ్యాన్ కమిటీ వచ్చి ఏదైతే ఈ 16%కి ఎంత అవుతుందో అనేది క్యాల్కులేట్ చేసింది. 97 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే ఆ 97 కోట్లతో వాళ్ళ కట్టించుకుని ఆర్డర్ను కూడా ఇచ్చాం. అంటే ఫస్ట్ కట్టింది ఒక 90 కోట్లు, మళ్ళీ 97 కోట్లు, మొత్తం వరిసి 187 కోట్ల 97 లక్షల రూపాయలు దాని వాల్యూని, ఇది 2007లో కట్టిన డబ్బు, మళ్ళీ ఇప్పుడు కట్టిన డబ్బు, ఇది కాకుండా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ రిజిస్టర్ చేసుకోవాలని ఆర్డర్ నుంచి ఈ ప్రభుత్వం చేసింది. ఇది ఇప్పుడు మన డేటెడ్ కూడా మీకు చెప్పాను ఇందాక. దీన్ని ఇప్పుడు 21/12/2020లో దీన్ని రద్దు చేసుకుని ఈ కార్యక్రమం చేసుకోమని వాళ్ళకి ఆర్డర్ కూడా నేను చేయడం జరిగింది. ఈ విధంగా దీనికి సంబంధించిన జీవోలు కానీ దీనికి సంబంధించిన అంశాలు కానీ అన్నీ కూడా ఏ నెంబర్ కావాల్సి ఆ నెంబర్ అన్నీ కూడా మీకున్నాయి, మీకు నేను ఇస్తాను. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా నేను అడుగుతుంది ఏంటంటే 2007లో 90 కోట్లు కట్టారు. మళ్ళీ 2020లో ఏదైతే ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఏదైతే డిపి గవర్నమెంట్ ప్లేడర్ ఇచ్చిన గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన ఏదైతే నిర్ణయం ఆర్బిట్రేషన్ చేసుకొని చేయండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళండి, లేకపోతే ప్రభుత్వానికి మళ్ళీ దీనివల్ల లిటిగేషన్ పడిపోద్దని చెప్పిన తర్వాత ఆ లెక్కలు కూడా కమిటీ చేసి ఇంకో 97 కోట్లు కట్టడానికి 97 కోట్లు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆర్డర్ చేయడం అనేది చేశాము. దీంట్లో ఎక్కడ తప్పు ఉందో నాకు చెప్పనండి.
దీంట్లో ఏ విధంగా అయిందో చెప్పనండి. ఎందుకు చేయవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు కేబినెట్ ఇచ్చిన నిర్ణయాన్ని వెనక్కి తోడి ఇతను ఇండివిజువల్ గా ఎందుకు ఆ సంస్థకు వచ్చి మీ జీపీఐకి ఎందుకు ఆర్డర్ చేశాడు? ఎందుకు ప్రభుత్వం కోసం ఖజానా కోసం డబ్బుని మరి ఎగ్గొట్టడానికి ఎందుకు ఆ వెసులుబాటుని ఇవ్వడం జరిగింది? ఈ దోపిడీ కోసం కాదా? ఈ దోపిడీ కాదా? చెప్పండి. ఏ తెలుగుదేశం నాయకులు వస్తారో ఇవన్నీ సత్యబాబు గారు చెప్తున్న అబద్ధాలు, ఇది వాస్తవాలు కాదు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు చెప్పండి దీని మీద. లేదా ఆనాటి ఎవరైతే జీవోలు ఇష్యూ చేశారో ఆ మంత్రిని చెప్పనండి. ఆ రోజు కాదు చెప్తుంది అబద్ధం అని చెప్పనండి. తప్పుడు సమాచారం ఇస్తున్నారు పత్రికలకి, ప్రజలు తప్పుతో పడి చెప్పనండి. చేసిన తప్పు పనులు చేసి దోచుకోవడానికి ప్రయత్నం చేసి దోపిడీ చేసి మళ్ళీ తగ్గుదామని మళ్ళీ ధర్నాలు, మళ్ళీ రాస్తారోకులు మేము వచ్చి అక్కడ నిరాహార దీక్ష చేస్తాము నంగనాచుల్లాగా వచ్చి ఇవాళ మాట్లాడుతుంటే ఏమో నమ్మిపోతారు. ఒకటి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులుగా, ఏదైనా మీరు ధర్నా చేసినప్పుడు ఏ విషయాన్నైనా సరే మీరు వచ్చి లేవనెత్తినప్పుడు దాని పూర్వపరాలు, దాని వాస్తవాలు అది తెలుసుకొని మాట్లాడి తప్పు కాదు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇది తప్పు జరిగింది అనుకుంటే తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటాం. ఎస్, మా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, మా సీఎం వచ్చి ట్రాన్స్పరెంట్, అందులో తేడా లేదు. ఆయన దృష్టికి వస్తే మాత్రం క్షమించే సమస్య లేదు. చెప్పండి, ఎవరు కదన్నాడు? కానీ ఏంటిది 3 రోజులు బట్టి నేను విజయవాడలో లేను, నేను ఇప్పుడు అన్ని పైలు మళ్ళీ నేను చూసినన్ని ఇప్పుడు అన్ని తెప్పించుకున్నాను. ఏంటి మనం ఇచ్చిన ఆర్డర్ ఇది కదా, ఏంటి ఎందుకు వచ్చింది? ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కదా, ఆ తప్పునే కదా మనం సర్దిద్దాలని చెప్పి మనం వచ్చి చెప్పాము. ఆ సంస్థ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే నో నథింగ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశాము. క్యాబినెట్ మళ్ళీ మేము క్యాబినెట్లో పెట్టాను దీన్ని. నేను మళ్ళీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో తీసుకున్నానే ఇది చేశాము. చేసిన దానికి ఎందుకు వీళ్ళు ఊరుక ఇదంతా తెలుసో తెలియదా పాపం అమాయక జీవులు చంద్రబాబు నాయుడు అక్కడ ఆడిస్తుంటే వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఆడుతున్నారు, తందానంటే తందానుకొని ఇక్కడికి గెలుతున్నారు వీళ్ళు స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అని. ఈనాడు పెద్ద తెలుసో తెలియదో ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయిపోయి రేపు ఉదయం రాయమనండి. కాదు మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు, ఇదిగో ఇది ఇది అని చెప్పి రాయమని రేపు ఉదయం. ఐ విల్ డిబేట్. ఇది లేట్ అయిందని ప్రాజెక్ట్ కట్టకుండా చేయకుండా ఆలస్యం చేస్తారు, జాప్యం చేస్తారని చెప్పి వాళ్ళు రద్దు చేయడానికి వాళ్ళు సిఫారసు చేశారు. మంచి 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 ప్రశ్న వేశారు, మంచి ప్రశ్న వేశారు. వేసిన తర్వాత ఏమి ఇచ్చాడు? ఇది ఇలా సోమోటుగా రద్దు చేస్తే ఇది లిటిగేషన్కి అయిపోద్ది, ఇబ్బంది వస్తుంది, కాబట్టి దీని మీద ఉభయలు కూర్చొని చర్చించుకొని ఒక ఆర్బిట్రేషన్ దానికి ఉన్నది కదా, దానికి వెళ్ళండి మంచిదని చెప్పి ఏజీ సజెస్ట్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎవరు? సంస్థ కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఏమిచ్చింది? స్టాటస్కో ఇచ్చింది. స్టాట్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఆనాడు 14లో వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిశారు, వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అయితే మేము ఇది ఓకే అయితే మేము ఏది ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వెళ్తామని చెప్పని అండర్స్టాండింగ్ ఒక 2 man కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ వాల్యూస్ ఎంత వస్తే అంత వాల్యూస్ మీరు కట్టండి, కడితే మేము ఇస్తామని ఒక గుడ్ ఇంటెన్షన్ ఉందని ఆలోచన చేశారు. బ్యాడ్ ఇంటెన్షన్ ఎక్కడుంది? బ్యాడ్ ఇంటెన్షన్ ఎక్కడుంది? ఇచ్చిన తర్వాత క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు స్వతస్థీరుతో ఆయన డిబేట్ అయ్యి వాళ్ళకి జీపీఐ ఇచ్చాడు. ఇగో ఆ జీపీఐ ఇచ్చిన జీవో కూడా ఇగో జీవోఎంఎస్ నెంబర్ 121 చూడండి, చదువుతాను. ది ఆథరైజ్డ్ signed by NCC Vizag Urban Tourism Limited has requested the government to issue necessary orders for exempting the stamp duty for affecting the land
freehold in the name of NCC Vizag Urban Infrastructure Limited Development అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ రిక్వెస్ట్ నేను కన్సిడర్ చేసి ఏం చేశాడు, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామ్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అథారిటీ వైస్ చైర్మన్ హౌసింగ్ బోర్డ్ ఐపీఎస్బి ప్రొవైడ్ జనరల్ పవర్ ఆఫ్ పటాన్ని ఎంఎస్ ఎన్సీసీ వైజాగ్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళ పేరు పవర్ ఆఫ్ పటా ఇచ్చామని చెప్పి చేసి దివ ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మేమేం చేసాం, నో నథింగ్, దీనివల్ల ఇబ్బంది వస్తుంది, అది లాభం లేదు, రిజిస్ట్రేషన్ చేయవలసిందే, ఇలాంటి వ్యవహారాలు లాభం లేదని చెప్పి మళ్ళీ దీన్ని వచ్చి మేము వచ్చి చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు కాదా చెప్పండి. మార్కెట్ రేట్ తగ్గించడానికి ఎవరు మార్కెట్ రేట్ తగ్గించలేదే. 2005లో ఏది ఇప్పుడు ఒకటి ఆలోచించు బాబు, ఆ రోజు 100 కోట్లు కట్టారు వాళ్ళు, కట్టారు లేదా, సుమారు 100 కోట్లు కట్టారు, 90 కోట్లు 2000 అది ఇప్పుడు ఎంత డబ్బు ఎంత చెప్పండి. మరి అందుకే కదా చంద్రబాబు నాయుడు ఆ డబ్బా అంత వచ్చి 14 వరకు మరి 7 సంవత్సరాల్లో 200 కోట్లు అవుతుంది కదా అనే కదా, 200-300 కోట్లు అవుద్దనే కదా అతను ఒప్పుకొని చేసాడు ఇది. మరి ఇవాళ దాని విలువ 400 కోట్లు 350 కోట్లు అవుతుంది కదా. అది కాక మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు కట్టారు కదా, అది కాక మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా. ఇవన్నీ 60% కాదు బాబు, 16 వాళ్ళు కమిటీ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ లో ఏదైతే కమిటీ వేసారో ఆ కమిటీ వేసిన వాల్యూని దాన్ని మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ఎక్కువ చేసి ఇప్పుడున్న ప్రెసిడెంట్ వాల్యూతో చేసాం. మా మనుషులు అంటే డిజిగ్నేటెడ్ పర్సన్ అంటే మనుషులు డిజిగ్నేటెడ్ వేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ వాల్యూస్ ప్రెసిడెంట్ రేట్లు చేసి మళ్ళీ దానికి 97 కోట్లు ఏదైతే మొత్తం 187 కోట్లు కట్టించాం. ఇప్పుడు ఏది వినబడలేదు ఏది %100% ప్రాజెక్టు పూర్తి చేయనప్పుడు రెండు ఇష్యూలు ఉంటాయి. ఒకటి వాళ్ళు కట్టిన డబ్బులు వచ్చి మనం పర్ఫెక్ట్ చేసేయడం, 2 వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం విత్ ఇంట్రెస్ట్తో కలిపి, సింపుల్ ఇంట్రెస్ట్తోనో ఏదో ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేయడం. లేదు ఈ రెండింటిలో ఏదో కూడా చేయాలి. అగ్రిమెంట్ ఉంటుంది కానీ లిటిగేషన్ కూడా ఉంటుంది. కానీ ఆ డబ్బును మనం పర్ఫెక్ట్ చేసి ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు కదా. అగ్రిమెంట్లో క్లాజ్ ఉంటుంది, అందులో తేడా లేదు. అగ్రిమెంట్ రాసిన పక్కబందిగా ఉంటుంది. కానీ అయితే ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఇప్పుడు వైజాగ్ ఉంది, అది కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే జరిగింది. అప్పుడు పాత గవర్నమెంట్లోనే ఇచ్చారు, 2007లో 25 ఇచ్చారు. వాళ్ళు ఒక 80 కోట్లు 90 కోట్లు కట్టారు. లాస్ట్ గవర్నమెంట్లో మన జరిగింది. వాళ్ళు వచ్చి మాకు ల్యాండ్ అప్పచెప్పండి, లేకపోతే మా డబ్బైనా మాకు ఇచ్చేయండి అన్నారు. అయితే నువ్వు డబ్బు తీసుకోండి అని చెప్పి జీబో ఇష్యూ చేసింది, వచ్చింది. ఇప్పుడు మేము వచ్చాము, ఇచ్చింది. అది ఆ జీవో కూడా ఎప్పుడు ఇష్యూ చేశారు, మళ్ళీ 19లోనే ఇష్యూ చేశారు సరిగ్గా, మళ్ళీ ఎలక్షన్ 2 నెలల ముందు. మళ్ళీ ఇప్పుడు ఆ జీవోని అందరూ ఎగ్జామ్ చేస్తున్నాము. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేద్దామా లేదు డబ్బు ఇచ్చేద్దామా, ఆ ల్యాండ్ మనకి ఏ విధంగా విలువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టారు కాదు అప్లికేషన్, వాళ్ళు పెట్టింది ఏంటంటే ల్యాండ్ కానీ డబ్బు కానీ. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ల్యాండ్ ఏమైనా అడగట్లేదు, డబ్బు ఏమైనా అడగట్లేదు, మాకు ల్యాండ్ కావాలని అడుగుతాం. పాపం ఎందుకు అంత తొందరపాటు. అందుకే మీరు అంటున్నదే, మీరు దయచేసి మీరు పత్రికా సోదరులు, మీకు మా అందరికంటే ప్రపంచంలో అందరికంటే మీకు మేధావుతనం ఉంటుంది, మీకు వెనకాల పెద్ద మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ఉపయోగించుకుంటే అదానికి ఇచ్చిందేనా ఇదికి ఇచ్చిందేనా అందులో కానీ ఏమైనా లిటిగేషన్ ఉంటే అడుపుకుంటాడా, అడుపుకొని ఇక్కడ లిటిగేషన్ ఉంది, కోర్టు స్టే ఇచ్చింది,
కోర్టు స్టాటస్ కో మెయింటైన్ చేయమంది. ఇప్పుడు మనం కానీ పెట్టుకుంటే అలా ఇంకా అలాగ ఉంటుంది అంతే. ఏం నష్టమేముంది ఇది ప్రభుత్వానికి? ఎవరన్నా ఎవరు 1500 కోట్లు అది కాదు. నీ అంకి మీరు అయిన చూసుకుంటే 1500 కోట్లు అంటే ఎకరం 15 కోట్లు అనుకుంటే అయిపోద్ది. అది నువ్వు కొంటావో చెప్పు, నువ్వు కొంటావు ఇప్పుడు 1500 కోట్లకి? నువ్వు కాదు, ఎవరైనా బిడ్డను తీసుకురా. నేను తొందరపడి ఎక్కువగా నాతో వాదించకండి. తొందరపడి 1500 కోట్లు నువ్వు పేపర్లు రాసిస్తే తీసుకురా, బిడ్డను తీసుకురా. ఇవాళ నేను రాయి చేసి డబ్బు ఇప్పిస్తారు. వేస్తానండి. ఎందుక మాటలవి, తప్పు మాటలవి? నువ్వు నా అయ్యో ఈయన మంచి కోసం వేశాడు. ఇగో ఈయన మంచి కోసం 97 కోట్లు కాదు, అది ముందు కట్టిన 100 కోట్లు. ఎప్పుడు 2007 కట్టిన 100 కోట్లు. అవును అదే బాబు, మరి దాన్ని ఇంట్రెస్ట్ కలిపి వేసుకోవడం. ఆ డబ్బు ఈ డబ్బు కలిపి కదా నువ్వు లెక్కెట్టాలా? నువ్వు లెక్కలు లేవి. నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ని చంద్రబాబు ఎందుకు అడగరు? ఎందుకు తెలుగుదేశం పార్టీని అడగరు? ఉండు ఒక నిమిషం. ఏమయ్యా బుద్ధి ఉందా లేదా? అన్నం తిన్నా అసొత్తు తిన్నావా? అది అన్నం తిన్నా అసొత్తు తిన్నావా? ముందు ఏం చేస్తారంటే ఈ ప్రెస్ మీట్ ఎందుకు తాపి నేను అంటుంది. మళ్ళీ రేపు కూర్చుందాం. మళ్ళీ రేపు ఉండు, ఆగు, నా మాట వినండి. ఎందుకు ఆతృత పడిపోతారు నాకు అర్థమవుతూ. ఊరి నేను కామ్గున్నాను కదా, వెళ్ళిపోయిన పారిపోలేదు కదా. ఎందుకు ఆతృత ఎందుకు? నేను ఇప్పుడు మీకు ఇచ్చిన విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన దోపిడీ, స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన ఎవరో చేసిన దేనికోసం చేసిన అవినీతి తప్ప ఇందులో మా స్వార్థాలు లేవు. మా స్వార్థం ప్రభుత్వం తాలూకు ఇంట్రెస్ట్, ప్రభుత్వానికి నష్టం రాకూడదని, ప్రభుత్వ భూముల లిటిగేషన్లు పడకూడదని, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని ఆ ఇచ్చిన క్యాబినెట్ తీసుకొని గత ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాన్ని లిటిగేషన్లోకి వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పు. అతను తెలిసి కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమం చేయడం అనేది వ్యవస్థను భ్రష్టు పట్టించడమని ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏది బాబు వైద్య బాబు? అయితే నువ్వు అంటుందేటి ఇప్పుడు? నువ్వు అంటుందేటి ఈ 14 కోట్లు కాదు, దీనికి 75 కోట్లు 80 కోట్లు కట్టవలసి ఉంటుంది, ఇది లాస్ అయింది అనేది కదా నీ క్వశ్చన్. అంతేనా? మిగతా అంతా లేదు కదా. మరి అది సరే, గది 20,000 ఎకరం కట్టాలి కదా, ఎందుకు ఇది కట్టారంటే నీకు క్వశ్చన్ కదా. ఒప్పుకున్నాను. మరి నేను అడుగుతుంది ఇప్పుడు నువ్వు చెప్తుంది వచ్చి పెద్దలకి వెళ్దావు. నువ్వు చెప్పింది వెళ్ళి రిపీట్ చేస్తేనే ప్రజలకు ఎక్కుతుంది. అది నేను ప్రజలకు రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నాను తప్ప నేనేదో దీంట్లో లెట్ డౌన్ చేస్తాను కాదు. నేను చెప్తుంది మళ్ళీ నేను ఎందుకు మైక్లో చెప్తానంటే ఇది తెలుగుదేశం నాయకులకి ప్రజలకి రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నాను నేను. అర్థమైందా? నువ్వు చెప్తుంది ఏంటి? ఇది గజాలకి రిజిస్ట్రేషన్ చేస్తే 20,000 రూపాయలు గజం ఉంది కదా, అది చేయాలి కదా. రిజిస్టర్ ఆఫీసర్ చెప్పారు కానీ 14 కోట్లు రిజిస్టర్ ఆఫీసర్ చేశారని నువ్వు అంటున్నావు. అంతేనా? ఇంకేమైనా ఉందా? దీనికి సంబంధించిన అంశం ఏంటంటే తప్పకుండా నువ్వు చెప్పిన దాన్ని నేను ఇప్పుడు సాయంత్రం ఫ్లైట్ విజయవాడ వెళ్తున్నాను. రేపు అన్ని ఎంతకు చేశారు రిజిస్ట్రేషన్, ఎంతకైంది రిజిస్ట్రేషన్. అవును, మీరు చెప్పింది ఎలా ఒప్పుకుంటాను బాస్. ఇవన్నీ జీవోలు. నువ్వు జీవో ఇవ్వు, నువ్వు ఆ డాక్యుమెంట్ ఇచ్చావు అనుకో, అది ఓకే అంటాను. ఏమమ్మా నీకో కాగితం, నువ్వు అలా కాగితం నాకు ఇవ్వలేదు కదా. నువ్వు చెప్తుంది ఎందుకు తొందరపడిపోతా ఉండి విను. 100% నేను డినై చేయట్లేదు. నేను డినై చేశాను నీకు, మరి ఇంకెందుకు ఊరికే మీరు ఆఫీస్లో పెట్టుకుంటారు? నేను ఐఎమ్ ఫెయిర్. ఎద్దండ్రా, నేను ప్రతి విషయాన్ని మైక్ ముందుకు వచ్చానంటే ట్రాన్స్పరెంట్గా ఉండడానికి చేస్తాను తప్ప
హైప్ చేసి ఊరికే బుల్డోజ్ చేయడానికి మాత్రం నేను ప్రయత్నం చేయను. అలాంటి అవసరం అయితే నేను మైక్ ముందుకే రాను. నీకు అర్థమైందా ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పిన అంశాన్ని నేను రేపు ఉదయం ఇప్పుడు రాత్రికి వెళ్ళి రేపు మళ్ళీ మా అధికారులతో మాట్లాడి, ఏమయ్యా ఇది ఇవాళ నాకు క్వశ్చన్ వేశారు, ఇది ఇలా చేయాలంటే ఇలా చేయవలసి ఎందుకు వచ్చింది, ఏంటి దీని సంగతి ఏంటి, మరి ప్రభుత్వానికి 75 కోట్లంతో లాస్ అయిందంటున్నారు, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్, ఎవరు దీని తోలగానే అడిగి మళ్ళీ మీకు చెప్తాను. ఇది 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 క్లియర్, ఇది అండర్లైన్. మళ్ళీ మాట్లాడతాను మీడియా. ఇంకేం చెప్పండి. ఈ జిఆర్పి ఎవరు మాకు తెలీదు. మాకు జిఆర్పి ఎవరో తెలీదు. మేము చేసింది ఎన్సీసీకి మాత్రమే చేశాము. మాకు సింగపూర్ కంపెనీ మాకు తెలీదు. ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. వీఆర్ కన్ఫైన్ ఓన్లీ, మా ఆథరైజ్డ్ ఓన్లీ ఎన్సీసీ. ఏది ఉండు, ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ తప్పు చెప్తానంటే మళ్ళీ నువ్వు అడుగుతావు. అది ఇంటర్నల్ డిస్కషన్, అది మాకు సంబంధం లేదు బాబు. ఎలాగవుతుంది నువ్వు వాడు కమ్మేసుకున్న తర్వాత నువ్వేం పోయావో నాకే తెలుసు. కానీ ఏం చెప్పిన పాయింట్ నీకు మరి వాడు 200 కోట్లకి ఇచ్చాడంటే ఆడు కట్టింది 200 కోట్లు, 200 కోట్లకి ఎందుకు ఇస్తాడు? నువ్వు మరీ అమాయకంగానా? ఏడు సమస్య అది. నీకు అర్థం మేము ఇచ్చింది ఏది? మేము ఇచ్చింది నాకేం చెప్పాను? ఎవరికైనా ఇచ్చామంటే ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దానికి మేము దానికి రిజిస్ట్రేషన్ చేశాం తప్ప మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటే ఒకవేళ ఏదైనా అందులో ఏదైనా ప్రాజెక్ట్ ఈడీఓ లేకపోతే ఇన్కమ్ ట్యాక్సో లేకపోతే ఇంకొకరో వాళ్ళు పడతారు. మాకు సంబంధం లేదు. మాకే సంబంధం? మాకు సంబంధం ఏంది? ఈయన చెప్పింది. మాకు సంబంధం ఏంది? ఈయన చెప్పింది. ఎవరు మహా న్యూస్ మంచి ఆయన మహా న్యూస్ బయటకు వెళ్ళాలని ఈయన చెప్పిన పాయింట్ దాని మీద ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే దాన్ని ఎంక్వైరీ చేస్తాం. దాని మీద వివరం తీసుకుంటాం. దాని మీద మళ్ళీ మీకు నేను చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. మీకు చెప్తాం. ఏంటి చంద్రబాబు నాయుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈయన చెప్పిన పాయింట్ కానీ డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి దాని కాకుండా ఈయన డిస్కషన్ పాయింట్ కానీ తీసేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి 100 కోట్లు వచ్చింది. పాత కట్టింది కాక రద్దు చేయడానికి ఏది బాసు? రద్దు చేస్తే కోర్టుకు వెళ్ళిపోతాడు. ఎలా రద్దు చేసేస్తావు? ఏంటి మన ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏది దాని పేరు పీపీఆర్ రద్దు చేశాము. ఏమైంది? మీరే కదా తప్పు పనులు, మీరే కదా పేజీలు రాశారు. మీరే కదా పేజీలు రాశారు. రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల లాస్ వస్తుందంటే మీరు అందరూ ఏం చెప్పారు? మాకు ఒంటెత్తు పొగడుతో చేశాడు, ఈయనేదో స్వాతంతో చేశాడు, ఈయనేదో దీంతో చేశాడు అని మీరే కదా అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చాడు ఈ మాట, అక్కడికి వెళ్తే ఆ మాట. ఒక నాలుక తాటిపెట్ట నేను మాటలు మాట్లాడడానికి ఏదో పాలసీ ఉండాలి మీకు. ఒకదారు విధానం ఒకదారు ఒక విధానమ్మా. ఏంటిది? రాలేదు కదా. ఇప్పుడు 1500 తప్పదే. ఇగో నేను తప్పదే. మీరు 1500 కోట్లని ముద్ర వేసేసి ఊరికిన పెద్దలకు వెళ్ళిపోయింది. నువ్వు 1500 కోట్లు ఎవరో కొంటారా చెప్పండి. నేను రేపు ఉదయం నేను చేస్తాను. ఎందుకు ఓపెన్ చేయడానికి అవకాశం లేదు కదా బాబు. ఇగో ఒక విషయాన్ని మీ అందరూ మాట్లాడి ఏదో లేనిదాన్ని ఉన్నట్టుగా ఇగో మీరంతా కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడి మాట్లాడతాను. ఏది రద్దు చేసిన అవ్వదంటే ఆర్బిట్రేషన్ లో ఉన్న ఆర్బిట్రేషన్ వచ్చి ఆర్బిట్రేషన్ వెళ్ళాలని గత ప్రభుత్వం రాశాడు. ఇప్పుడు రాసిన తర్వాత నువ్వు వెళ్ళగలుగుతావు? మరి నీ ఓ పని చేయి 10 రోజులు నా మంత్రి పదవి ఇస్తాను. రా కూర్చో.
అప్పుడు నువ్వు వెళ్ళిపో రాసి. ఏం మాటలే, ఏమి అర్థం ఉంది ఏమైనా? ఏమది అమ్మాయికి మాకు ఇంగ్లీష్ లేదా, మాకు చదువు లేదా, మేము చదువుకోలేదా, లేదా ఆలోచన లేదా మాకు? ఏం మాటలవి? ఇది వెళ్ళింది స్టాట్స్ మెయింటైన్ ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంది బాబు. అది విత్డ్రా చేసుకుంటే ఇస్తామని చెప్పాం. అది విత్డ్రా చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాం. ప్రాఫిట్ ఉండదు. ఇది ఏం మరి మన కన్స్ట్రక్ట్ చేసిన దానికి ఆ డబ్బులు ఇవేవి మరి పెట్ట ఫ్రీగా ఇచ్చేస్తారు. మరి ఏం మాటలది? ఏం కర్మది? అమ్మాయి నేను చదివాను ఇంగ్లీష్, నీకు వచ్చు నాకు వచ్చు. అవునమ్మా, 16.800 కోట్లు లాభం ప్రాజెక్ట్ కాస్ట్. అది 16.800 కోట్లు. 800 కోట్లు వచ్చి మన దానికి వచ్చి సంబంధించి 800 కోట్లు వస్తే 90 కోట్లు అమ్మాయికి మేము అది కాదు. అవును బాబు, ఇవ్వాలి బాబు, నేను వద్దాను, నేను కరెక్ట్ కాదని లేదు. మరి అసెంబ్లీ ఇచ్చినప్పుడు దానికి ఒరిజినల్ కాస్ట్ తీసుకదా నీకు ఇచ్చేస్తాడు. అది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవ్వాలి కదా. ఆడు పెట్టుకుంటాడు. దాంట్లో 1600 కోట్లు ఎక్కడ వచ్చేద్దాం? వచ్చేస్తే అమ్మాయికి మేము 100 కోట్లు తీసుకోవడానికి అంత ఆయన చెప్పేస్తాడు. మా న్యూస్ చెప్పేస్తే ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఒక మాట ఉండు బాసు 1600 కోట్లు నువ్వు 800 కోట్లు నాకు చూపిస్తే మరి స్థలం కాదు 1500 చెప్తాడు ఆయన. నువ్వు 16% అంటే ఏంటంటే 5 అంటే 7,500 కోట్లు అవ్వాలి. అది చూడు ఏం మాట్లాడుతున్నావు? ఏంటిది? ఏమైనా నాలుగులో ఏంటి మాట్లాడింది దానికి? సరే ఇవన్నీ కాదు, మీ ఇష్టం ఏది చేసుకుంటారో చెప్పండి. మా ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి అంశం కూడా ఇది పారదర్శకంగా చెప్తుంది, ఇస్తున్న కాపీలతో చెప్తుంది. అయితే మీరు అంటున్న ఒక మాట ఏంటంటే దీన్ని రద్దు చేయొచ్చు కదా అన్నారు. రద్దు చేయొచ్చు అన్న ఒక అంశాన్ని మీరు వచ్చి వెలిగించ అంటున్నారు. ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు స్వార్థంతో క్యాబినెట్ ఇచ్చిన నిర్ణయాన్ని కాదని, అతని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే, అతను చేసిన నిర్ణయమే. దాన్ని తిరగతోడి దోపిడీ కోసం ఆయన వచ్చి దాన్ని జీపీ ఇచ్చి ఆ సంస్థను మేలు చేయాలని చేసిన దాన్ని ఏదైతే కోర్టులో స్టాటస్ కో మెయింటైన్ చేయమన్నారో, ఏదైతే లీగల్ ఒపీనియన్ మాకు వచ్చి మా న్యాయ నిపుణులు వచ్చి ఇచ్చారో, దీన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము ఆర్బిట్రేషన్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో చేయమని ఇచ్చే నిర్ణయం ప్రకారము ఏదైతే హ్యూమన్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వాల్యూస్ ప్రకారము అందులో ఉన్న అగ్రిమెంట్ ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకుని తదుపరి వాళ్ళు దానికి వచ్చి 97 కోట్లు కట్టి పాత కట్టిన 2007లో కట్టిన 100 కోట్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు 97 కోట్లు కట్టి దాంతోపాటు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని చేయమని చెప్పని ఇచ్చిన సలహా ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది. చంద్రబాబు చేసింది పూర్తిగా కూడా అసందర్భం కాబట్టి అదొక వ్యక్తిగతమైన లోపభూయిష్టమైన దోపిడీ కోసం చేస్తుంది కాబట్టి దాన్ని కాదని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మీ ద్వారా ప్రధానంగా తెలియజేస్తున్నాము. దేవి 2007లో కట్టిన 100 కోట్లు 2007లో కట్టిన 100 కోట్లు ఇప్పుడు కట్టిన 97 కోట్లు దీంతో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ మీద వస్తున్న డబ్బు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేశాడు. ఉండు నేను ఇప్పుడు ఆయన అన్నాడు కదా 75 కోట్లు లేదని. నాకు తెలియదు 75 కోట్లు 14 కోట్లు అన్న నా విషయం నాకు తెలియదు. నేను అది కనుక్కుంటే ఒక 75, 80, 90 వస్తే ఆ 90 ఇది 75 కాదు, అది కాకుండా యాడ్
అది కాకుండా చంద్రబాబు అయితే యాక ఎత్తుకెళ్ళిపోయింది అంతానా. ఇంకో ఇంకో 1500 రిలీజ్ చేసింది ఇవ్వంటే నేను ఒప్పుకోను. నాకు తెలుసు. నేను ఈ ఊర్లో పుట్టాను కాబట్టి నినివాస మరి ఎందుకంటే నువ్వే పెద్ద పోటుగాళ్ళలో చెప్తారుగా. నేను కాదండి, నేను పోటుగాడినే. నేను ఊర్లో పుట్టాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు కాబట్టి మహా అయితే కొంప మునిగిపోతే ఎకరం 5-6 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. చూసుకోండి మీ ఇష్టం. ఎవరికైనా ఈ ఆక్సిజన్ అంతకంటే ఎక్కువ ఆ ప్రాంతంలో రాదు. 5-6 కోట్ల కంట కొంప మునిగిపోతే. అది నా అభిప్రాయం. మేబీ తప్పు అయితే దాన్ని సర్దిద్దుకో, 1-2 అటు ఇటు ఉంటుంది. నేను చెప్పినాను కానీ మ్యాక్సిమం అది అక్కడ ఉన్నది. నాకున్న ఐడియాని మీకు చెప్తున్నా. మీరు చెప్పిన 1500, 2000, 50,000 ఎక్కడ మాటలు ఇవి? ఎక్కడండి? ఎక్కడ? మధుర నేను అంటుంది నిన్న బాసు, నేను ఒకే పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ మనం జగదాంబ వచ్చి 50,000 కొన్నాడని పక్కనే పూర్ణ మార్కెట్ అక్కడ 50,000 కొంటాడు చెప్పేవాడు. దాని ఉంటుంది. దాని అవే మాటలు అవి చెప్తుంది. పూర్ణ మార్కెట్ కొంటాడు ఎవడని చెప్పు. జగదాంబలు కొన్నాడు పూర్ణ మార్కెట్ కొంటాడా? ఒకే డివిజన్ ఉంటుంది అంతా. ఒకే సర్వే ఉంటే మనం మాట్లాడితే దానికి అర్థం ఉండాలి. నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, నువ్వు అంత ఎన్ని లెక్కలు కడతావు? నేను ఇల్లు కొనుక్కుంటాను, ఎన్ని లెక్కలు కడతాను? ఎందుకు ఇవన్నీ? కానీ అసలు విషయాన్ని ఏంటంటే మీరు అన్నీ అడగవలసింది ఏంటంటే, ఇప్పుడు సత్యబాబు గారు చెప్పారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మీరే చేశారంట కదా, ఏమైనా తెలుగుదేశం నాయకులు మీరే చేశారంట కదా. మరి అటువంటి ఇదేం ధరనా? ఇప్పుడు 2-3 సంవత్సరాలకే మారిపోయిందా? మరి పోనీ ఈ 2-3 సంవత్సరాలకి నువ్వు చెప్పిన 1500 కోట్లలో ఒక 400 కోట్లు తగ్గిపోయిందనుకో, పోనీ 500 కోట్లు తగ్గిపోయిందనుకో, నువ్వు చెప్పిన ఇంకా 1000 కోట్లకి వెళ్ళాలి కదా. అంటే ఆ 1000 కోట్లు దాని తీద్దాం అనుకున్నాడా? చెప్పు. అది కాదు కదా. అందుకు ఇది కాదు. ఏది చెక్ చేస్తాను? నేనేం చెక్ చేస్తాను? ఏదిదా మళ్ళీ చెప్పమ్మా. ఎవరో ఒకరు చెప్తే నాకు అర్థం వినపడదు. దేనికి రాసిపోయారు? దేనికి చెక్ చేయమంటారు? ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నువ్వు ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు స్టాంప్ డ్యూటీ 75 కోట్లు 80 కోట్లు కట్టవలసింది కదండి, అది 14 కోట్లు కట్టారు కదా, మరి మిగతా 64 కోట్లు ప్రభుత్వం నష్టం కదా అని చెప్పాను. నేనేం సమాధానం చెప్పాను దానికి? అది నేను వెళ్ళిన తర్వాత పరిశీలిస్తాను, ఎందుకు అది జరిగిందో తెలుసుకుంటాను. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ₹1 నష్టం వచ్చేస్తే చూస్తూ ఊరుకోము, దాని మీద తగిన చర్య తీసుకుంటాము. అది నువ్వు చెప్పింది వాస్తవం అయితే అని చెప్పాను. ప్రభుత్వానికి ఏ అవకాశం అయితే చేస్తాం, రద్దు చేస్తామో డబ్బు కట్టిస్తామో కదండి, కట్టిస్తామో ఏదో చేస్తాం. కానీ నువ్వు రద్దు చేస్తానండి ఏంటిది? అంటే మీ ఇంట్రెస్ట్ వచ్చి మీరు చెప్పింది చేయాలన్నా? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని దానికి ఆలోచన ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. అంతేగాని ఇక్కడ మాట్లాడి టీవీపై మాట్లాడింది కాబట్టి చేసే అంటే అవ్వదు. మీ బిల్డింగ్ వచ్చి ఏదైనా డివియేషన్ ఉంటుంది, అమ్మ కుట్టి తప్పుకోండి అంటే కోర్టుగా తెలియజేస్తావు. ఎన్నిసార్లు తేలేదు నువ్వు? అలాగే అది ఎన్సిసి లేదు, తప్పు నువ్వు తప్పు. ఫస్ట్ ఫండమెంటల్ తప్పు అంటాను నేను అంటుంది. అదే అంటున్నాను నీకు అంటుంది. సార్ ఇగో ఓ పని తెలుసుకున్నాడికి ఇగో ఎప్పుడైనా మాట పెడుతున్నావు. ఒక బ్రదర్ ఆయన క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేస్తాను, తర్వాత నీకు ఇస్తాను, ఏమనుకో. ఐఎమ్ సారీ. ఈ క్వశ్చన్ కొంచెం ఏం చేయి. నువ్వు అయిపోయిందా? నువ్వు చెప్పు. నీకంటే కొద్దిగా ఇంటెలిజెంట్, ఇంకో 2 యాడ్ చేస్తాను. చెప్పు.
నీ 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 ఆరోపణ అది. మీరు రెండు కలిపి చెప్పంటారా విడివిడి చెప్పంటారా? విడివిడి చెప్తాను, విడివిడి చెప్తాను, విడివిడి చెప్తాను. ఒకసారి ప్రభుత్వం వచ్చి ఒకరి దగ్గర ఫ్రీ బోల్డ్ చేసిన తర్వాత, ఫ్రీ బోల్డింగ్ చేసిన తర్వాత ఆ అగ్రిమెంట్లో ఏ క్లాజు ఉంటుందో ఆ క్లాజు ప్రకారం వాళ్ళు చేసుకున్న సర్వాధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఫ్రీ బోల్డ్ అంటే అర్థం ఏంటంటే వారి పూర్తిగా ఆ భూమిని వాళ్ళకి దారదత్తం చేసినట్టు. ఆ అగ్రిమెంట్లో కాపీలో ఉంటుంది, అది పబ్లిక్ డెమోలో ఉంటుంది. అది చూసుకోండి, వాళ్ళకి ఏం చేసామో ఆ నిబంధనల ప్రకారం చూసుకోండి. అది ఏం పేరు ఈస్టర్ నీకు చెప్పిన ఆన్సర్ అయిపోయిందా? ఏంది దాని కంటిన్యూషన్? దాంట్లో ఎవరో పెద్దలు ఉన్నారు, ఇంకేదో సంస్థ చేసుకుంది, అదేదో అయిపోయింది అన్నారు. అదే ఏ విషయం కూడా నాకు తెలియదు. ఎవరు చేసుకున్నారో కూడా మీ పత్రికలో చదువుతాం తప్ప ఎవరు చేసుకున్నారో మా ప్రభుత్వం సంబంధం లేదు, మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా దాంట్లో ఏమైనా ఇర్రెగ్యులర్ జరిగితే దాని దాన్ని దాని దాని ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి పైన, వాళ్ళు చూసుకుంటే తప్ప మా ప్రభుత్వానికి సంబంధం లేదు. నీది ఇంకా నీది ఏంటి? మీదేంటంటే ఏదైతే స్టాంప్ డ్యూటీ ఇంత కట్టవలసిందని ఇంత కట్టారని అంటున్నావో ఆ విషయం నాకు తెలియదు. నేను విజయవాడ వెళ్ళిన తర్వాత దాన్ని పరిశీలించి ఏది నువ్వు చెప్పింది వాస్తవమా కాదని తెలుసుకొని వాస్తవం అయితే ఏం చర్య తీసుకొని ఒకవేళ వాస్తవం కాకపోతే వాస్తవం కాదని చెప్పి ఏదైనా మళ్ళీ నేను ప్రెస్కి వచ్చి చెప్తాను, ఏదైనా ప్రెస్కి వచ్చి చెప్తాను. ఓకేనా? ఇది బాసు నీకు చెప్తానంటవా, ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సరే ఒకసారి తెలిసిన తర్వాత ఒకవేళ ఏమైనా తప్పు రిజిస్ట్రేషన్ తప్పు జరిగితే ఎప్పుడైనా ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఇంకైపోయింది కదా నీది. ఈయనకెళ్తాను, ఇంకెళ్ళొద్దా? ఉండు మరి, ఆయన పర్మిషన్ తీసుకొని. మళ్ళీ లేకపోతే ఏం చెప్తారు టీవీలో, సత్యబాబు గారు చెప్తే పారిపోయారు అని చెప్తారు. నేను పారిపోరు, చెప్పు. తప్పకుండా నేను వేరే వాళ్ళకి అమ్మొచ్చా లేదా అనేది కాదు క్వశ్చన్. వేరే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఒక ఫస్ట్ ప్రశ్నకి వ్యాలిడ్ తప్ప రెండో ప్రశ్నకి లేదు. ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న ఇంప్లీడ్. ఏదైతే ప్రభుత్వం వచ్చి ప్రయోజనాలకి వచ్చి దేనికైతే డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన ప్రయోజనం వచ్చి పీపీ మోడల్, రెండో ఇచ్చింది వచ్చి ఫ్రీ వరల్డ్. అప్పుడు దాంట్లో ఏదైతే రిజిస్టర్ చేసామో ఆ ప్రయోజనాలు ఆ ప్రకారం వాళ్ళు చూసుకుని సర్వ హక్కులు అనుకుంటాయి. ఆ చదువుకో, ఆ డాక్యుమెంట్ చదువుకో. మరి ఇన్ని చదివినా చదవలేదు నువ్వు. ఆ చదువు తెలుస్తుంది. నువ్వు చెప్పు. ఏది నీకు అర్థమవుతుందమ్మా? తప్పు ఆయన చెప్పాడు కదా, ఇది 75 కోట్లు ఇవ్వాల్సింది వచ్చి 14 కోట్లు కట్టారని చెప్తే ఇల్లంటే దర్యాప్తు చేసుకొని చూసుకొని చేస్తానని చెప్పాను కదా. మళ్ళీ ఇంకేంటి? ఆయన చెప్పిన దానికి ఆన్సర్ ఉంది కదా, మళ్ళీ ఇంకెందుకు? ఆయన చెప్తాడు కదా. అది అవసరమైతే రికవరీ చేస్తామా లేకపోతే ఆ డీడ్ని క్యాన్సిల్ చేస్తామా, ఏం చేస్తాం? నిజమైతే నువ్వు చెప్పింది నిజమైతే చెప్పాను కదా నీకు, అథారిటీకి చెప్తున్నాను కదా. నిజమైతే నువ్వు చెప్పింది పరిస్థితి చెప్పాను కదా, నేను అబద్ధం చెప్పలే కదా. నువ్వు ఆ ఇంగ్లీష్ వచ్చు కదా బాసు మీ వాళ్ళకి, ఆ డాక్యుమెంట్ తీసి చదువుకోవచ్చు కదా. మరి ఎందుకు మరి చెప్తాను మీరు నమ్మరు కదా. మరి ఇప్పుడు చెప్పాను, నమ్మారా? నువ్వు నమ్మిన నాకు అనవసరం, నేను ప్రజలకిస్తాను గ్యారంటీ. ఉల్లగిస్తే మాత్రం చర్య తీసుకుంటాం. అదే ఆయన అడిగారు కదా, బ్రదర్ అడిగారు కదా. స్పిరిట్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్టర్ చేస్తామో దాంట్లో డైవర్ట్ చేసి ఒప్పుకోమే. అది దాంట్లో డిసైడ్ ఇది కాదు. అది ఫ్రీ బోర్డ్ ఇచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళు ఏమేమి చేసుకోవచ్చని రాసి ఉందనుకో, మనం ఏం చేయలేము. ఏది మిస్ అవ్వం. అది వేరే ఫ్రీ బోర్డ్ అనేదానికి డెఫినేషన్ ఏంటంటే, వన్స్ ఏదైనా సరే ఒక యాక్టివిటీకి వచ్చి మనం ఒక అలర్ట్ చేసిన తర్వాత ఏంటి దాని నుంచి ప్రభుత్వం విత్డ్రా అయిన తర్వాత పర్పస్ అనేది, ఇప్పుడు 4 అనుకో
పోర్టు పర్పస్ నువ్వు కట్టుకోవాలి, మాకు 10% మాకు ఉంది. ఆ 10% మనం వెనక్కి తీసుకున్న తర్వాత ఆయన ఫ్రీ బోర్డు చేసిన తర్వాత ఇంకోటి చేర్చుకోవచ్చాడు, అంతే కదా. ఇంకోటి చేర్చుకోవడానికి ఉండదు కదా. పోర్టు మానకూడదు. ఏం మాట్లాడతాం మరి? ఇక పోర్ట్ యాక్టివిటీ మారకూడదు. నేను అగ్రిమెంట్ కండిషన్ మీరు చదువుకోనే కదా, మీకు తెలుసు కదా అగ్రిమెంట్ కండిషన్. నేను చెప్తే మాత్రం మీరు కాదండి రెడ్డి. చెప్పాను ఏదైతే చెప్తే మరి కాదంటే మరి ఫస్ట్ చదవగానే చెప్పాను. పీపీపీ మోడల్లోను ఏది అక్కడ వచ్చి బౌలంతస్తు అపార్ట్మెంట్స్ కట్టి వాటి ఇవ్వడానికి దాని మీద వచ్చి కొంత భాగాన్ని వచ్చి గవర్నమెంట్కి ఇవ్వడానికి కొంత డబ్బుని 93 కోట్ల రూపాయలు డబ్బు కట్టడం, దాంతోపాటు 16% కట్టడం వచ్చి ప్రభుత్వానికి వచ్చి మరి ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వడం, అవన్నిటినీ కూడా లెక్క కట్టిన దాన్ని గత ప్రభుత్వంలో వచ్చి ఫ్రీ బోర్డుకి వచ్చి ముందు మన 13లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని రద్దు చేయడానికి ఆలస్యమైన రద్దు చేశారు. తర్వాత 14 చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ దాన్ని వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళు దాన్ని పునరుద్ధరించి దాన్ని ఫ్రీ బోర్డు చేయడానికి క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని డివైట్ అయ్యి ప్రభుత్వం కోసం ఆదాయాన్ని గండి కొట్టి దాన్ని వచ్చి పౌరపాఠాన్ని ఇవ్వడానికి వచ్చి జీవోని ఇష్యూ చేశాడు. 121 జీవోని ఇష్యూ చేశాడు. ఆ తదుపరి వచ్చి ఇప్పుడు 19 2 నెలల్లో ఇంక ఎలక్షన్ వస్తానుగా చేశాడు. ఆ తదుపరి వచ్చిన మా ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఈ లిటిగేషన్లో ఉన్న దీన్ని మా దృష్టికి వస్తే దాని మీద పరిశీలించి క్షుణ్ణంగా దాన్ని వచ్చి ఎగ్జామ్ చేసి దాని తర్వాత దాని మీద వచ్చి చేసిన తర్వాత మేము దీని ఫ్రీ బోర్డుకి మేము దీనికి ఒప్పుకోము, ఏది పౌరపడడానికి ఒప్పుకోము, జనరల్ జీపీకి ఒప్పుకోము, మేము ఫ్రీ బోర్డుకి ఒప్పుకున్నాం తప్ప దీనికి ఒప్పుకోము. ఫ్రీ బోర్డు ఇస్తే ఏమవుతుందంటే దీని డబ్బుతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జ్ వస్తుంది ఉద్దేశంతో మేము దాన్ని చెప్పడం. ఆ ప్రకారం సో జీవో నెంబర్ కూడా ఉందా చెప్పాను మీకు. ఆ జీవో ప్రకారం మేము వచ్చి నిబంధనల ప్రకారం మీరు చేయండి అని చెప్పి రిజిస్టర్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఆ ఇష్యూ చేశాము. ఇది జరిగిన వాస్తవాలు. ఇప్పుడు మీరు కొత్తగా ఒక విషయాన్ని తీసుకొచ్చారు నా దృష్టికి. ఏది సార్, మీరు ఇచ్చిన ఆర్డర్ వచ్చి డివైట్ అయ్యారు. మీరు ఇచ్చిన ఆర్డర్ని డివైట్ అయ్యారు. మీరు ఇచ్చిన ఆర్డర్లో వచ్చి డిపి ప్రకారం అయితే అక్కడ వచ్చి గజాల్లో చేయాలి కదా, దాన్ని ఎందుకు చేస్తారని మీరు ఇప్పుడు నన్ను కొత్తగా మీరు అడుగుతున్నారు. దాన్ని పరిశీలించి మీరు చెప్పింది నిజమైతే దాన్ని ఏం చర్య తీసుకోవాలో ప్రభుత్వ పరంగా ఆలోచించి చర్య తీసుకుంటాం, తప్పుకుంటాం. అందులో సమస్య లేదు, తప్పకుండా చేస్తాం. అంతేగాని ఊరిక హరి అయిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడి మనం మాట్లాడతారుగా. ఇది తెలుగుదేశం పార్టీ ధర్నా కాదు కదా ఇదేమి. వాళ్ళకి నేను తెలుగుదేశం నాయకులకి ఏం చెప్తానంటే, ఒరే బాబు, మీ అందరూ పెద్దవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, శాసనసభ్యులు చేసిన వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు చేసిన వాళ్ళు, ముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ దుర్మార్గాలు చేసాడో దౌర్భాగ్యం ముందు ఆ ఫైల్ చూసుకోండి, ఆ కాగితాలు చూసుకోండి, దీనికి ఆర్డర్లు ఎవడిచ్చాడో చూసుకోండి. లేదు మా నాయకుడు వచ్చి చెత్త పనులు చేసినా అదో పనులు చేసినా మరి దాన్ని మీరు సమర్థించకండి అని చెప్పండి, అప్పుడు ఆలోచిద్దాము. అంటే మీ ప్రతి ఇంకా కలదాలు పెట్టి అమ్మో ఈ నాయకుడు ఎలా చేస్తారని చూద్దాము. ఆ నాయకుడు అంటే గొప్పవాడంట, మేము వచ్చేదంట ఈ అదో పనులు చేసిన నాయకుడు. ఏం మాట్లాడా. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య ఇసుక మీద మాట్లాడతాను. ఇసుక ఫ్రీ అన్నారు గత ప్రభుత్వం ఇసుక ఫ్రీ అన్నారు. ఏంటి ఫ్రీ అని ఏం చేశారు? తెలుగుదేశం కార్యకర్తలు, జనపం కమిటీలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దోచుకు తినేశారు. ఒక పైసా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా? ఈ ప్రభుత్వం వచ్చి మేము వచ్చాం కాదు, ఇది ఇంతని రేట్ ఫిక్స్ చేస్తాం. పర్ టన్ క్యూబిక్ మీటర్ సంథింగ్ మనం పెట్టి 1000 కోట్ల లాభాన్ని తీసుకొచ్చాం ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి వచ్చిందా కదా? మరి 1000 కోట్లు తినేస్తారు కదా. పోనీ అది తినేసి పోనీ ప్రజలకి ఫ్రీగా అందిందా? వైజాగ్లో ఫ్రీగా వేసుకొచ్చిందా? మీ ఇల్లు కట్టుకుంటే మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీకి ఎక్కడ వచ్చిందా మీకు? ఇలాగే ఉంటుంది వ్యవహారం చూస్తే.
ఎకరం నేనంటుంది అదే ఉండొచ్చు బాసు. నీకు అంటుంది దానికి ఎప్పుడు 10-30 ఎస్ఆర్ రేటు ఉంది. ఇది మరి ఎకరానికి ఎన్ని కేజీలు వస్తుంది? డెవలప్ చేస్తే ఎంత వస్తుంది? 2300 వస్తుంది. మరి గజం అక్కడ ఎంత అమ్ముతుందో చూసుకోండి, దాని ప్రకారం లెక్కెట్టుకోండి. అది లెక్కెట్టుకుంటే అప్పుడు కదా నీకు రేటు వస్తుంది. నీకు రేటు అది కదా వస్తుంది. నీకు అది మాట్లాడేసి గజం రేటు వచ్చి 5,000 గజాలకి వేసేస్తే ఎవడు చెప్పాడు ఇది? ఎవడు మాట్లాడతాం? నీకు చెప్పినోడు కంటే ఇన్నోడు లోకు అంట. ఏడి చెప్పినోడికి అడిగినోడికి ఇన్నోడు లోకు అంట. అలాగే మీరు అడుగుతుండే లోకుని మీకు ఏది ఆక్యుపైడ్ మైండ్ మానేసి ఫ్రీ మైండ్కి రా, అప్పుడు నేను అడుగు. అవునా బాబు, ఎంత కూడించాం చెప్పిదే. గత ప్రభుత్వం వచ్చి 100 కోట్లు వాళ్ళు కట్టినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు దేనికోసం చేశాడు? 100 కోట్లకి మళ్ళీ ఈ డబ్బు ఇవ్వాలి. అప్పుడు 300 కోట్లు 400 కోట్లు తిరిగి బకాయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పిస్తే అవుతుంది. అది కాకుండా దీన్ని ఫ్రీ బోల్డ్ చేద్దామని తెలుసుకొని చేశాడు. ఆ ఫ్రీ బోల్డ్కి వచ్చి ఒక రేట్ని వచ్చి అది అరేంజ్ అవ్వలేదు. అవ్వకంటే జీపీఏ చేశాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీ పోయింది 100 కోట్లు 75 కోట్లు ఈయన చెప్తున్నాడు. అది కాకుండా 97 కోట్లు మేము మనం కట్టవలసిన మనం ఈ 97 కోట్లు ఇది ప్లస్ ఆ 100 కోట్లకి ఇంట్రెస్ట్ కలుపుకుంటే అదో 300-600 కోట్లు, మొత్తం ఒక 600-700 కోట్లు గవర్నమెంట్కి వచ్చాడు కదా, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇది జీపీఏతో పాటు జీపీఐ తీయడంతో పాటు హ్యూమన్ కమిటీ ఏదైతే మేము వాల్యూ ఫిక్స్ చేసిందో వాల్యూ వాళ్ళంతా 60-20-30 కోట్లు చేశారు. దాంట్లో ఎంత కట్టించారు చెప్పు? అదే మరిగో అది పని చేయి. ఆయన ధర్నార్జును అడుగు చెప్తారు కదా, లేకపోతే తెలుసు కదా అడుగు. మరి ఇలాంటివి ఉంటుంది. మీకు అవసరమైన మీకు తెలియవు, అవసరం లేని పట్టుకుని ఆడపడతారు ఏంటి. అందుకు ఇవన్నింటినీ కూడా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి నేటి ఎత్తు చెప్తున్నానంటే, మీరు ఏ ధర్నా చేయండి, ఏది ప్రజల గురించి ఏ సమస్య అడగండి, మీకు కొత్త దొరుకుతుంది. టీవీ5నో లేకపోతే ఈటీవీనో లేకపోతే ఏబిఎన్నో పట్టుకుని ఏలపడండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు పాపం మీరు అరుస్తుంటే వీళ్ళు తుమ్మెడుతుంటే ప్రజల దగ్గర ఇద్దరు కలిపి ఎగతాళికి వస్తున్నారు మీరు. అది నా పాయింట్. అది ఎగతాళికి రాకండి, నవ్వుల పాలు అవ్వకండి దయచేసి. మీరు క్షుణ్ణంగా దాని మీద ఇంట్రెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు చేయరు. మీ పెద్దలు ఉన్నారు కదా, ఎడిటర్లు లేకపోతే సీనియర్ ఎడిటర్లు జూనియర్ ఎడిటర్లు 10 ఉంటాయి కదా, ఆన్లైన్ యాక్సెస్ చేయమండి. తెలుగుదేశం సుయ్యాను కానీ అట్టో అమ్మ నాకు అట్టో అనుకొని తయారైపోకండి ఏడి. అందుకు రెడీ ఏడి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నింటినీ మీరు ఎక్సర్సైజ్ చేయండి. జీవోలు వచ్చి అన్నీ మీకు ఇస్తాను, అందరికీ ఇస్తాను. నాకు తెలియదు, నాకు నా దగ్గర సమాచారం లేని దాని మీద నేను రియాక్ట్ అవ్వను, నాకు తెలియదు. ఓకేనా?